నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. గురువారం నాడు రాయపూల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన నవంబర్ 26 నుండి జనవరి 26 వరకు భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచోదమ్మ కరపత్రాలను దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్యాగరి వేణు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్నారు. భారత రాజ్యాంగం ద్వారానే అన్ని కుల వర్గాలకి రాజకీయ రంగంలో ఆమోదించారన్నారు. భారత రాజ్యాంగ 75 ఏళ్ల ఉత్సవాలుగా భారత రాజ్యాంగంలో హక్కులను గ్రామాలలో, పట్టణాలలో యువకులు, నాయకులు, విద్యార్థులకు భారత రాజ్యాంగంపై అవగాహన పెంపొందిస్తూ 60 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ప్రతి గ్రామం, మండలం, జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగంపై అవగాహన పెంపొందిస్తామన్నారు. హాస్టల్, స్కూళ్లలో భారత రాజ్యాంగంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. సఫండ వర్గాలు ఈ భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచార ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని దళిత బహుజన ఫ్రంట్ తరపున విజ్ఞప్తిగా చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో రాయపూల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టరాజు, విలేకరులు కనుక స్వామి, శ్రీనివాస్, మహేందర్, గ్రామ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరికీ పేరు పేరున జై భీమ్. నేడు రాయపూల్ మండల కేంద్రంలో ఉన్నాము. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన 75 ఏళ్ల భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్ల సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన 60 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు రాయపూల్ మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 60 రోజుల కార్యక్రమంలో భారత రాజ్యాంగం స్కూళ్ళల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, అందులో భాగంగా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం విలువలు ప్రతి ఒక్కరికి చాటు చెప్పాలని అందరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ దీనికి సపోర్ట్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ తరఫున విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను.